రాయలసీమ ఫ్యాక్షనిస్టులు విజయవాడలోనో వైజాగ్లోనో పెత్తనం చేస్తున్నారు. ఇలాంటి మాట అన్నప్పుడు బీయింగ్ ఏ పొలిటీషియన్, బీయింగ్ ఏ రాయలసీమ పర్సన్ మీకేమనిపిస్తుంది? అసలే కోతి, అందులో అది కళ్ళు తాగింది, దాని మళ్ళీ కొబ్బరి చిప్పు దొరికిందని వీళ్ళకి అసలే. మీకేమనిపించట్లేదా మీ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడి పైన కేసులు పెడితే సో ఆయన గతంలో తప్పు చేశారు అని మీరేమైనా నమ్ముతున్నారా? తాడిపేట ప్రాంతంలో మొత్తం నరమేధం సృష్టించిన సందర్భాలు కూడా దివాకర్ రెడ్డి గారు. జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి అనంతపురం అసెంబ్లీపై కన్నేశారు అని ప్రచారం జరుగుతుంది. మా పార్టీ చెప్పిన పవన్ నాయకత్వంలోని దివాకర్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలంటే రాజకీయాల నుంచి బయటకు వచ్చి అవే సంస్థ ద్వారా దివాకర్ రెడ్డి ఫ్యామిలీ మీద ఫైట్ చేయడానికి సిద్ధంగా. ప్రభాకర్ చౌదరి గారి పైన కూడా జేసీ దివాకర్ రెడ్డి ఆయన ఫ్యామిలీ కర్రపెత్తనం చేస్తుంది. ఇదే మీరు చెప్పిన జేసీ పవన్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల్ని పెట్టి ₹1,00,00,000 వ్యయం చేసి మా మీద వ్యతిరేకంగా ఒక ఓటు ఒక ఓటు అని మాట్లాడలేదా? వైసీపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాకు సంబంధించిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతోటి సెల్ ఫోన్లో ప్రభాకర్ చౌదరి గారు టచ్లో ఉంటారు అని. ఒకవేళ ఒకటి అడుగుతాను నరసింహారావు గారు, అంటే ఒక రాజకీయ పార్టీలో ఉన్నంత మాత్రాన వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడుకుంటారు. మేము ఆ పని మనసులో పెట్టుకుని వైసీపీ తోటి ఏమైనా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా? అందుకోసమే మీపై కూడా కేసులు పెట్టలేదా? న్యూస్ మేకర్ కార్యక్రమానికి స్వాగతం. నేను నరసింహారావు. న్యూస్ మేకర్ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, అవే సంస్థ వ్యవస్థాపకులు ప్రభాకర్ చౌదరి గారు. ప్రభాకర్ చౌదరి గారు నమస్కారం. ప్రభాకర్ చౌదరి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర పాలన చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? గతంలో ఫ్యాక్షన్ కు వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు చేశారు, చాలా పోరాటాలు చేశారు, ఫ్యాక్షన్ ఇష్యూస్ ని చాలా సాల్వ్ చేసే ప్రయత్నం మీరు చేశారు. మీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పైన చేస్తున్న ఆరోపణ ఒక ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని. ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి నేపథ్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తే. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సమకాలికులు. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి కొంత రాజశేఖర రెడ్డి మనస్తత్వాన్ని కొంత అలవర్చుకుంటే బాగుంటుంది. కారణం ఏంటంటే ఇంకా మనిషిలో యంగ్ బ్లడ్ అనో లేకపోతే ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత దాన్ని ఏమంటామంటే ఒక కరుడుగట్టిన ఫ్యాక్షనిజం కాకపోయినా కూడా కసి, తర్వాత వెంజెన్సీ ఉన్నాయి, అంటే పగ తీర్చుకోవాలని అనేటువంటిది సరైంది కాదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంత రాజశేఖర రెడ్డికి ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది అనేటువంటి బాగా బాహాటంగా ప్రజల్లో కూడా అది అసలు ముఖ్యమంత్రి అయితేనే ఏమేమి చేస్తాడో అనేటువంటి చాలా భయాందోళన ఉండేటువంటి. కానీ కొంత కట్టడి చేయగలిగాడు రాయలసీమ ప్రాంతాలు. అంటే తనకు చెడ్డ పేరు రాకూడదు, తనకు వచ్చినటువంటి గతంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారితో కూడా కలిసి పనిచేశాం. అప్పుడు కొంత ఫెరోషియస్ గా అగ్రెసివ్ గా ఉండేవాడు. కానీ కాలక్రమేణా నలిగిపోయాడు. పాదయాత్ర చేయడమా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత చెన్నారెడ్డి గారు అందరితోనూ అంటే తొక్కబడ్డం, అనగదొక్కబడ్డం, ఈ విధంగా నలిగిపోయి మనిషిలో పరివర్తన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను అందరూ కావాలి, అందులో కొంత స్వార్థం ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీలో వ్యక్తి కూడా తన పార్టీని నడిపేటప్పుడు కొంత వివక్షత ఉంటుంది. కానీ అంత వివక్షత పోకూడదు అనేటువంటి భావనకు వచ్చాడు. బట్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం అపోజిషన్ లీడర్ అయ్యాడు, ఎక్స్పీరియన్స్ లేదు. తర్వాత వెంటనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఐదేళ్ళకి ఆల్రెడీ గోల్డెన్ స్పూన్ రాజశేఖర రెడ్డి గారు అంతా ప్లాట్ఫామ్ తయారు చేసి పెట్టాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా కేవలం ఏంటంటే ఎక్కడైనా ఉంటే అది తీర్చుకోవాలా పగ అనేటువంటి భావన ఉంది. అది సరైంది కాదు. ఎందుకంటే రాయలసీమలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలా. అన్ని వర్గాల్లో కూడా అంటే లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇక్కడ ఒక పార్టీ పరంగా ఆయన కరుడుగట్టిన నేపథ్యంతో వచ్చినటువంటి ఆ మనస్తత్వం అనేది సరైంది కాదు. కానీ మీకు రాయలసీమ ప్రాంతాన్ని ప్రేమించే వాళ్ళుగా, రాయలసీమ ప్రాంతంలో ఈ ఫ్యాక్షన్ కల్చర్ ఉండకూడదు అని భావించే వాళ్ళుగా, రాయలసీమలో సుఖ సంతోషాలతో ఉండాలి, ఫ్యాక్షన్లు గొడవలు చచ్చిపోవడాలు ఉండొద్దు అని కోరుకునే వాళ్ళుగా చాలా కాలంగా మీరు ఫైట్ చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రాయలసీమ సంస్కృతి తీసుకొస్తున్నారు, రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకొస్తున్నారు లాంటి మాటలు మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే, అంటే రాయలసీమ ఇటువంటి సంస్కృతి ఉందా? రాయలసీమ ప్రజలకు అవమానం జరుగుతుందా? మొత్తం రాయలసీమ కల్చర్కి అవమానం జరుగుతుందా అని బాధపడే పరిస్థితి ఉంటుందా? మనం దీంట్లో ఒకటి ఆలోచించాలా. రాయలసీమలో మంచి ఉంది, చెడు ఉంది. రాయలసీమలో తమిళనాగిరెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, చల్లా సుబ్బారెడ్డి గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి, కల్లు సుబ్బారావు గారు, చాలా మంది గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు అక్కడ.
కడప కోటిరెడ్డి గాని, బివి సుబ్బారెడ్డి గాని, ఇట్లా అంతా చాలా మంది ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. నీలం సంజీవరెడ్డి గారు ఉన్నారు, రాష్ట్రపతి వరకు ముఖ్యమంత్రి. అప్పుడు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కడప ఫ్యాక్షన్ లేకపోతే రాయలసీమ ఫ్యాక్షన్ రాష్ట్రం అంతా తీసుకొస్తున్న ప్రచారం లేదు. ఇక్కడ మన దురదృష్ట సంఘటన ఏంటంటే రాజకీయ నాయకులు ఈ గ్రామాల్లో పాలేగాళ్ళు లేదా అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్స్ని ఉపయోగపెట్టుకుని ఎన్నికల్లో గెలిచేవాళ్ళు. పోలీస్ స్టేషన్లో పనులు ఉంటే ఈ నాయకులు ఫోన్లు చేసేది ఇడిపించే పరిస్థితి వచ్చింది. మా రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షనిస్టులు కొంతమంది ఏం ఆలోచించారంటే ఎవడో రాజకీయ నాయకుని ఆశ్రయించి పోలీసుకి సిఫార్సు మన మీద చేయించుకోవాలా, మనమే రాజకీయాలకు సరిపోతుంది కదా అని చెప్తే రాజకీయ పార్టీలు కూడా టికెట్లు ఇచ్చాయి. నేను ఈ పార్టీ ఆ పార్టీ అనలా. ఆ ఫ్యాక్షన్స్ లో ఎప్పుడైతే టికెట్లు ఇచ్చారో ఇచ్చిన తర్వాత వెంటనే ఆ ఫ్యాక్షన్ మనసుతో ఉన్న వాళ్ళు ఇంకా నీకు కరుడు కట్టినటువంటి ఫ్యాక్షనిస్టు, దానికి అధికారం తోడైతే ఒక ఆయుధంలాగా పనికొస్తుంది. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేయొచ్చు. నిర్వీర్యం చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని అంతా కూడా పాలేగాడిగా చక్రవర్తిగా పాలించవచ్చు. ఆ ప్రాంతం అంతా కూడా కలుషితం చేసి రాయలసీమ వాళ్ళంటే ఈ విధంగా అనేటువంటి అపవాదం తీసుకొచ్చారు. రాయలసీమలో ఈ రకమైన ఫ్యాక్షన్ సంస్కృతి, కక్షపూరిత వాతావరణం ఉంటుందో దాన్ని రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే ఒక ఇంప్రెషన్ ఉంది. అది రాయలసీమ ప్రజలుగా అవమానంగా ఏమైనా ఫీల్ అవుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఇటు కూడా సమస్య ఉంది. ఆయన మానసికంగా అంటే ఒక స్థిరత్వంతో అధికారంలోకి వచ్చాడు. అంటే ఏమి, ఈ అధికారం అనేది శాశ్వతం చేసుకోవాలా. రెండవది, అసలు ప్రత్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా కూడా అంటే రాజకీయ పరంగా అంతమొద్దాం, అంటే భౌతికంగా అంతమొద్దామనే ఆలోచన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రాలే. మరి భవిష్యత్తు ఏమవుతుందో నాకే తెలియదు కానీ, బట్ కొంత ఏదైనా శాంతి భద్రతల విఘాతం లేకోకుండా చూసుకుంటూ అట్ ది సేమ్ టైం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఎట్లయినా లొంగ తీసుకోవాలా, నయానో భయానో అనేటువంటిది మనకు కనపడతా ఉంది. అది ప్రజాస్వామ్యంలో సరైన సంప్రదాయం కాదు. కారణం ఏంటంటే ఏదో అవకాశం కాదు రాజకీయాల కోసం మనం ఈ విధమైనటువంటి చేస్తే రేపు భవిష్యత్తులో అధికారం మారినప్పుడు నీవు నేర్పిన విద్య నిర్జాక్ష అని చెప్పి భవిష్యత్తులో కూడా తిరిగి పునరావృతమయ్యే పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి, అన్ని సామాజిక వర్గాలు కూడా ఒక నాయకుడు, ప్రభుత్వ అధినేత, తాను అవన్నీ మార్పు తీసుకొని వచ్చి ఇంకా ఎఫెక్టివ్ పని చేసుకుంటే ప్రజలు మళ్ళీ అతన్నే ఆదరించవచ్చు. ఆ విధంగా కాకుండా పక్షపాత ధోరణితో నేను ఒక వర్గానికో లేదా ఒక పార్టీకి మాత్రమే నా ముఖ్యమంత్రి అనేటువంటి భావన సరైన. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు, ఎన్నికలైపోయాయి. కొంత సొంత శాసనసభ్యులు కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో ఫ్యాక్షన్ తరహా వాతావరణం మళ్లీ వస్తోంది. మళ్లీ గొడవలు, మర్డర్లు ఇలాంటివి చూస్తున్నాం కొంతకాలంగానే. నేను ఏదైనా ఒక హత్య చేస్తే మా నాయకుడు వెనకేసుకొస్తాడు అనేటువంటి భరోసా ఉన్నప్పుడు హత్యలు పరంపర కొనసాగుతూ ఉంటాయి. ప్రతీకారేచ్ఛ దాడి ఇవి జరుగుతూ ఉంటుంది. నేను బీటెక్ రోజు చెప్పారు, కడపలో ఒక మిలిటరీ అతన్ని చంపాడని రకరకాలుగా వచ్చాయి. దీన్ని వెన్న ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే నిర్దాక్షిణ్యంగా ఈ హత్యలు నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధినేత మీద ఉంది. ఆ విధంగా కాకుండా కొంత అలసత్వంతో నిర్లక్ష్యంతోనో మనవాడే కదా చేయని అనేటువంటి భావన వచ్చిందంటే కింద అనుచరులు కానీ ఎమ్మెల్యేలు చెప్తే కింద అనుచరులు కానీ వినేటువంటి పరిస్థితి రాయలసీమలో ఉండదు. అటువంటి భావన ఉందా లేదా? ఆ భావన కొనసాగే ప్రారంభమైంది అని అనిపిస్తుంది. ప్రారంభమైంది, దానివల్ల నిజంగా ప్రమాదకరమైన పరిస్థితులే. ఎందుకంటే రేపు లోకల్ బాడీస్ వస్తే ఇంకా వర్గ కక్షలు వస్తాయి. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటారు. మీ జిల్లాలోనే చాలా, ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా అంటే ఆధిపత్య పూర్వం ఇది నాకు జరగాల, ఆర్థికంగా ఎదగాల, నా మజుల్ పవర్ ఇక్కడ ఉండాలా, పొలిటికల్ పవర్ ఉండాలని. అందుకు ఏం చేయాలా, పోలీస్ స్టేషన్లు కొంత నిజాయితీ అధికారులు పోలీసు వాళ్ళని వేయించాలా. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే పోలీసు అధికారులు కూడా నేను కొన్ని సందర్భాల్లో చూసా, అంటే కింగ్ కెన్ డూ నో రాంగ్ అని, ఏమైనా చేయొచ్చు, చేస్తే తప్పు లేదనేటువంటి భావన తీసుకొని వస్తే అది కూడా ప్రమాదకరమైనటువంటి. ఇదే అధికారులు మళ్ళీ రేపొద్దున ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ మాట వినేటువంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా గుర్తెరిగి ఒళ్ళంతా కళ్ళు పెట్టుకుని జాగ్రత్తగా అధికారంలో ఉన్న వ్యక్తులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కానీ ప్రజలకు జవాబుదారీగా, ప్రజలంటే భయపడి పనిచేసేటువంటి పరిస్థితులకి వాళ్ళు అనుగుణంగా పోవాల్సిందే తప్ప ఆ విధంగా కాకుండా ఇప్పుడు ప్రారంభమైంది. రేపు లోకల్ బాడీస్ వచ్చి మరింత భయానకమైన పరిస్థితి ఏర్పడుతున్నట్టు భయం కూడా నాలో కూడా ఉంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి అందుకనే పరివర్తన అనేది చాలా అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, అందరం వెయిట్ చేయాలి ఆయన పరివర్తన వచ్చి ఇంకా మరింతగా ఆయన విశాల హృదయంతో రాయలసీమ ప్రాంతంలో వివరించాల్సిన అవసరం ఉంది. ఆ విశాల హృదయం లేకుండా సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తే మాత్రం రేపు ప్రమాదమైన పరిస్థితులు వస్తాయి. బీయింగ్ ఏ రాయలసీమ పొలిటీషియన్, బీయింగ్ ఏ రాయలసీమ పర్సన్, రాయలసీమ కల్చర్ తీసుకొచ్చి మా రాష్ట్రపై రుద్దేస్తున్నారు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు వచ్చి విజయవాడలోనో వైజాగ్లోనో పెత్తనం చేస్తున్నారు, ఇలాంటి మాట అన్నప్పుడు బీయింగ్ ఏ పొలిటీషియన్, బీయింగ్ ఏ రాయలసీమ పర్సన్ మీకేమనిపిస్తుంది? ఎప్పుడు అనిపించినా కూడా రాయలసీమలో పుట్టి పెరగడానికి బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే కొందరుంటే ఆ ప్రాంతానికంతా చెడ్డ పేరు రావడం అనేటువంటిది దురదృష్టకరమే. ఎవడో కొంతమంది ఏంటంటే ఎమ్మెల్యే అవుతాడు, అతనికి గన్మెన్లు ఇస్తారు,
ఆ తర్వాత ఇంకా కొద్దిమంది అన్యాయాలు చేస్తారు. సైట్లు కబ్జా, అది అమరావతి, విశాఖపట్నమా, లేకపోతే ఎక్కడ దగ్గర ఏదైనా బెంగళూరు, హైదరాబాద్ ఇవన్నీ వస్తే అక్కడ సులభంగా అది అధికంగా మనం డబ్బు సంపాదించవచ్చని. అంటే ఆ సాంప్రదాయం సరైనది కాదు. నేనేంటంటే అందుకని చెప్తున్నా, అసలే కోతి అందులో అది కళ్ళు తాగింది, దానికి మళ్ళీ కొబ్బరి చిప్పు దొరికిందని వీళ్ళకి అసలే ఫ్యాక్షన్ కరడుగట్టిన వ్యక్తులకి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేస్తే వీళ్ళకి మళ్ళీ కొంత ఆ అధికారం తోడైతే మళ్ళీ ఆర్థికంగా బలపడితే ఇంకా వాళ్ళకి ఏముండదు. బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి వాళ్ళకి నాయకుడిగా ఉంటే నాయకుడు అంటే ఇంకా ప్రమాదకరమే. నేనేంటంటే అట్లా శాసనసభలు కూడా అది రాజకీయ పార్టీలు ఎంపిక చేసేటప్పుడు కూడా అలాంటి వ్యక్తులు దూరం పెట్టాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీల మీద కూడా ఉంది. ఈరోజు శాసనసభ జరుగుతుంది. శాసనసభలో జరుగుతున్న తీరు చూస్తే స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఎత్తి బయటపడేయండి ఇలాంటి మాటలు ముఖ్యమంత్రి నుంచి వింటుంటే నిజమేనేమో అనిపిస్తుంది. రాయలసీమ నాయకులు ఇలాగే ఉంటారేమో. ఇంత నేను అదే చెప్తున్నా, ఆ స్థలంలో జగన్మోహన్ రెడ్డి గారి విన్నామా తెలుగు శాసనసభలో, తెలుగు శాసనసభలో జరగలేదు. ఒక ఎమ్మెల్యేని ఎత్తి బయటపడేయండి అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నారు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అందరూ ఉన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు శాసనసభలో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని నోటి మనతో వాళ్ళ తల్లి నేత గురించి మాట్లాడు, వెంటనే సరిదిద్దుకుని క్షమాపణ చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే అక్కడికి అతడు ఆలోచించడంలా, తన తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అక్కడ. ఒకవేళ ఆయన ఏదో ప్రతిపక్ష నాయకుడిగా విమర్శలు కానీ లేదా ప్రభుత్వం మీద నిందారోపణలు చేసినప్పుడు దాన్ని ఆయన ఏంటి ప్రభుత్వ పరంగా సహనంతో తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఉంది, ఏజ్ ఫ్యాక్టర్ కూడా బాధ్యత ఉంది, వయసులో కూడా చిన్నవాడు. ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడిని ఆ వయస్సును మర్చి మాట్లాడేటువంటి విధానం వల్ల ఏమవుతుందంటే నీ యొక్క అక్కడ ఉన్నటువంటి నీ మనస్తత్వం, వ్యక్తిత్వం, తర్వాత అహంకారం కనబడుతుంది. అది సరైనది కాదు. నిన్న మీరు చెప్పిన శాసనసభలో చూసాం, ముఖ్యమంత్రి గారు ఎవరన్నా రాజశేఖర రెడ్డి ఉన్నా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్నో లేదా చీఫ్ విప్నో ఎవరన్నా పిలిచి మీరు చూడండి అని చెప్తాడు. ఈయనే రంగంలోకి దిగి బయటకు పడేసేయండి, తోసేయండి అని అంటే స్పీకర్ని ఆదేశిస్తే లేదా స్పీకర్ హుకుం జారీ చేస్తే దేనికి సంకేతం? అంటే అది యొక్క చట్టసభ, ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి విధానాలని ప్లేస్ అక్కడ. అలా కాకుండా మన ఏదో ప్రైవేట్ ఎస్టేట్ల మాదిరి, మన ఇడుపాయ ఎస్టేట్ లేకపోతే ఇంకో చోట మాదిరి ఆ విధంగా మాట్లాడేది అది ముఖ్యమంత్రి గారికి తగదనే నేను చెప్తున్నా. తర్వాత స్పీకర్ ఆయన ఏంటంటే ఇప్పుడు కోడెల సుప్రసాద్ గారు చేశారు, ఆయన పోడియంకి వచ్చి మీదకి వచ్చి తోయడానికి వచ్చి చాలా ప్రయత్నం చేశారు. ఆయన ఒకప్పుడు ఫ్యాక్షనిస్టే. కోడెల సుప్రసాద్ కూడా ఆ నేపథ్యంలో కొంత పెరిగినవాడు, పల్నాడేలో ఆయన కూడా కొంత ఆ చరిత్ర ఉంది, అంటే కొంత ఫేస్ చేశాడని. అలాంటి వ్యక్తి కూడా మౌనంగా ఉండి ప్లీజ్ ప్లీజ్ అనేటువంటిదే చేశాడు. అంటే ఎందుకు లైవ్ ఎక్కడ కూడా కాలే, లేదంటే సభ వాయిదా వేశారు. ఈయన సీతారాం గారు టెంపర్ లూజ్ కావడం అనేటువంటిది ఆయన వ్యక్తిత్వానికి భవిష్యత్తులో స్పీకర్ స్థాయికి కూడా రేపొద్దు మచ్చదలిగేటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా ఆయన ఆలోచించుకోవాలి. రాజధానికి సంబంధించి ఒక కామెంట్ ఏమైనా చేయగలరా? రాజధాని రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి వైజాగ్ చాలా దూరం అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది అని ఒక చర్చ ఉంది. సరే, తెలుగుదేశం పార్టీ అమరావతి అక్కడే ఉండాలని డిమాండ్ చేస్తుంది అనుకోండి. బీయింగ్ ఏ రాయలసీమ పర్సన్ యాజ్ ఏ పొలిటీషియన్ మీరే ఉంటారు. వీళ్ళు ఏంటంటే మూడు రాజధానులు అంటున్నారు. ఒక రాజధాని గట్టకే మన దగ్గర డబ్బులు లేవు. ఒక రాజధానికే డబ్బులు లేనప్పుడు మూడు రాజధానులు ఎక్కడ నిర్మాణం చేస్తాం? తర్వాత మేము రాయలసీమ నుంచి వైజాగ్ పోవాలంటే బెంగళూరు పోయి ఫ్లైట్ ఎక్కాలి, లేకపోతే కనుక 2 రోజులు ప్రయాణం చేయాలి గంటల తరబడి. విజయవాడ మాకు దూరము, హైదరాబాద్ కంటే అనేటువంటి భావన అనంతపురం జిల్లా వాసులకు ఉంది. ఇంకా ఇది కాకుండా వైజాగ్ పోవాలంటే అంటే అనాలోచిత నిర్ణయాలు. ఇప్పుడు నేను అదే రాజశేఖర రెడ్డి గారు ఆ పదవిలో ఉండింటే చంద్రబాబు నాయుడు గారి కంటే మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఏం చేసిండేవాడు? కసితో రాజధాని నిర్మించి నువ్వు కాదు నేను చేశాను అనేటువంటి పరిస్థితి తీసుకొద్దుకుందాం అనేటువంటిది రాజకీయ నాయకుని యొక్క లక్షణం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఇది చేయకూడదు, చంద్రబాబు నాయుడుకి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటిది సరైనది కాదు. నువ్వు ఇంకా పోలవరం ఉంది, నువ్వు నిర్మాణం చేయి, ఈ త్వరితగా కంప్లీట్ చేసి చంద్రబాబు నాయుడు గారు 80% చేశాడా 70% గణాంకాలు జోలిపోకుండా నా హయాంలో అయ్యింది, ఈ యొక్క ప్రారంభోత్సవం నేను చేశాను, వాటర్ రిలీజ్ చేశానని పేరు తెచ్చుకో. అంతేగాని పదే నీకు అధికారం ఇచ్చిన తర్వాత పదే పాత విషయాలనే మాట్లాడుతూ ఉంటే నీకు 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. మరి ఈ 3 ఏళ్లలో కూడా నువ్వు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. కానీ కేవలం కాలయాపన చేస్తూ దీని మీదే దృష్టి పెడితే దృష్టి అంతా ఎట్లుందంటే ఈ ఏదో గత ప్రభుత్వం మీద మాట్లాడదాం, ప్రతిపక్షాలంతా కసి తీసుకుందాం అనేటువంటి బాగుంది కాదు. నువ్వు ఎక్కడ ఎస్టాబ్లిష్ కావాలా, ఎక్కడ ప్రజలకు చేరువు కావాలా, ఇంకా చెప్పినటువంటి ఏం చేయాలనేటువంటి ఆలోచన కంటే ఈ విధంగా నష్టపోయేది ఎస్ఆర్సీపీ. మీ జిల్లాకు సంబంధించిన నాయకులు, మీ పార్టీకి సంబంధించిన నాయకులను చాలా మందిని ప్రభుత్వం వేధిస్తోంది లాంటి వార్తలు ఉన్నాయి. ఎందుకు వేధిస్తోంది అని చెప్పాను. ఎవరు వేధింపబడుతున్నారో మీరు వాళ్ళని అడిగితే సరిగ్గా జరుగుతుంది. ఎందుకు మీ పార్టీకి సంబంధించిన నాయకులు, పార్టీ నాయకులు అంటే చట్టపరంగా ఇప్పుడు నేనున్నాను, నాకేం వేధింపు జరగడం లేదు జనరల్ గా. ఎందుకు నేను తప్పు చేయలేదు. అక్కడ వేరే వాళ్ళు కూడా మేము తప్పు చేయకపోయినా మా వేధిస్తున్నారని చెప్తున్నారు. తప్పు చేశారు లేదనేది కోర్టులు నిర్ణయిస్తాయి, వాళ్ళు నిర్ణయిస్తారు.
తర్వాత మనం కూడా ఒకటి నరసింహారావు గారు గుర్తుపెట్టుకోవాలి, అధికారం ఉందని చెప్పి కళ్ళు నెత్తుకుపోకూడదు ఎవరికి కూడా. నాకు ఈరోజు అధికారం ఉంది, నేను ఏమైనా చలాయిస్తే సరిపోతుందంటే అది సరైనది కాదు. రేపు అధికారం ఉంది, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా రేపు ఇదే చెప్తున్నా, ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది కూడా ఇదే చెప్పాను. సో ఇప్పుడు మీ జిల్లాలో కేసులు అవుతున్న వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించారు కాబట్టి కొంతమంది దాంట్లో అనుమానం కాబట్టి ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారో చెప్పదలుచుకున్నారు. కొంతమంది డెఫినెట్ గా ఇప్పుడు ఎందుకంటే కొంతమంది తప్పుడు పనులు చేసిన వాళ్ళు అనుభవించక తప్పదు. దాంట్లో ఇప్పుడు నేనున్నాను, నేను కొన్ని నా వ్యాపారాల మీద కూడా కొంత ఏదో అవి చేయాలనే పరిస్థితి వచ్చింది. నేనే తప్పులు లేదు కాబట్టి నన్ను ఏం చేసే పరిస్థితి లేదు. మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కొంత రాజకీయ పార్టీలు కొంత వివక్షతో పోవాలా, అధికారం ఉంది కదా, కొంత అంతమంది చాలా రాజకీయ భౌతికంగా లేదా రాజకీయంగా ఆర్థికంగా అనేటువంటి భావన ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాని తగ్గట్టు మసులుకోవాలా. ఏ విధంగా చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తప్పులు తక్కువ చేయాలి. మేము తప్పులు చేయలేదని మా పార్టీ వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. తప్పులు చేయలేనప్పుడు మంచిదే కదా, అది నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళు, ప్రభుత్వం చేయాలి. అక్రమ కేసులు పెట్టారు అని చెప్తున్నారు. అక్రమ కేసులు పెట్టారని వీళ్ళు అంటున్నారు, వాళ్ళు సక్రమం అని వాళ్ళు అంటున్నారు. అది కోర్టు లేదా న్యాయస్థానమో లేదా అధికారులు వాళ్ళు. మీకేమనిపించట్లేదా మీ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడి పైన కేసులు పెడితే సో ఆయన గతంలో తప్పు చేశారు అని మీరేమైనా నమ్ముతున్నారా? నిష్పక్షపాతం చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి ఒక సర్వీస్ కింద వచ్చాను. తర్వాత రామారావు గారు పద్ధతులు నచ్చి, చంద్రబాబు నాయుడు గారి పాలన నచ్చి. కానీ మా పార్టీలో కూడా ఎవడన్నా తప్పులు చేస్తే, కర్రపెత్తనం చేస్తే తప్పని చెప్పి నిర్మోహమాటంగా వాదించిన వ్యక్తిని రాయలసీమలో నేనే. అటువంటి కర్ర పెత్తనం చేస్తున్న వ్యక్తి ముసుగు తీసేస్తారా? చెప్పరండి పేరు. నేను చెప్పిన పేరు మీరు చెప్తారు. మీరు చెప్పండి, మీకు తెలిసిన మీరు చెప్పండి. అటువంటి కర్ర పెత్తనం చేసిన వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డినా? 100% నేనేంటంటే మీరు ఒకటి ఆయన హావభావాలు కానీ తర్వాత ప్రవర్తన కానీ వయస్సు పెరిగి అన్ని అధికారాలు అనుభవించిన తర్వాత అన్ని పదవులు వదిలించిన తర్వాత ఆయనలో పరివర్తన రావాలా. ఆ విధంగా కాకుండా భాష మాట్లాడేది వాడు వీడు నీ అబ్బా ఏంటండి ఇది? చదువుకున్న వ్యవస్థలో సామాజిక పరంగా మనం ఉన్నత స్థితికి వెళ్లాల్సిన పరిస్థితి, మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలా. ఆ విధమైన మరి భాష సరైందా? ఆ విధమైన భాష మూలన ఏం సంకేతం ఇస్తున్నావు నువ్వు? కొంతమంది మనసు చంపుకొని ఇతనితో ఎందుకులే అంటారు. నా బొట్టోడు ఆ మాట అతనిలో మార్పు రావాలని నేను ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా మాట్లాడేటువంటి వ్యక్తి మాట్లాడితే తప్పది. నేను చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పాను. అంటే తాడిపేట ప్రాంతంలో గతంలో అధికారంలో ఉన్నప్పుడు మొత్తం నరమేధం సృష్టించిన సందర్భాలు కూడా దివాకర్ రెడ్డి గారు ఉన్నాయి. మీ పార్టీలో ఉన్నప్పుడు? మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అవన్నీ కూడా మేము బలైపోయాం. చాలా మంది బలైపోయాం. ఆయన బాధ్యతలో నేను కూడా ఒకటే. అంటే ఈ విధంగా చేశారు. కానీ పరివర్తన రావాలా. ఒక రీజనల్ పార్టీలోకి వచ్చినాక ఒక నాయకత్వం దగ్గరికి వచ్చిన తర్వాత జీవితకాలం అంతా నేనేంటంటే ఇది మీరు చెప్తున్న నరమేధం కాంగ్రెస్ పార్టీలో జేసీ దివాకర్ రెడ్డి కంటిన్యూ చేస్తున్న నరమేధం టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అయిందా? టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన తప్పులు చేస్తుంటే టీడీపీ ఎందుకు ఆయన కంట్రోల్ చేయలేదు? నేనేంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల్లో కొంత ఏదైనా చేసే పరిస్థితి వచ్చినప్పుడు కొంత పార్టీ కూడా కొన్ని విషయాల్లో కొంత కట్టుదిట్టం చేశారు, కొన్ని విషయాల్లో సడలింపించారు. ఇవ్వడం వల్ల మేము కూడా సఫర్ అవుతున్నాం. అది సరైనది పంతా కదా. ఎందుకంటే అదే చెప్తున్నా, మనవాడు కదా అని చెప్పి మనం మెతకవేరు అవలంబిస్తే అది ప్రమాదకరంగా భవిష్యత్తులో అది మెడకు ప్రతి వాళ్ళకు చుట్టుకుంటుంది అనేటువంటిది. ఇప్పుడు నేను గతంలో దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నేనంటే వయసులో పెద్దోడు, కొంత గౌరవిద్దాం అనుకున్నా. వయస్సును మర్చి స్థాయిని మర్చి ఇష్టం వచ్చినట్లు నా రాయలసీమ భాష ఇదే, నేను ఇట్లా మాట్లాడతానని చెప్పి ప్రతిపక్షాలని మాట్లాడాడు, వ్యక్తుల్ని మాట్లాడాడు, తర్వాత మమ్మల్ని అందరూ కూడా మాట్లాడాడు. కానీ మేమేమంటే ఆత్మస్థైర్యంతో ఫైట్ చేశాం. మాకు తప్పదు అక్కడ. ఎందుకంటే పార్టీ కంటే సమాజం బాగుండాలి. సమాజం బాగుంటేనే పార్టీ బాగుంటుంది. మా చుట్టూ ఉన్న మేము బలంగా ఉంటేనే పార్టీ కూడా మమ్మల్ని గుర్తిస్తుంది. ఆ విధంగా కూడా మమ్మల్ని బలహీనం చేసుకుని మొత్తం ఆ వ్యవస్థను కలుషితం చేస్తామంటే మాత్రం నేను భవిష్యత్తులో ఒప్పుకోను, ఇప్పుడు ఒప్పుకోలేదు, గతంలో కూడా ఒప్పుకోలేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒప్పుకోలేదు. జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి అనంతపురం అసెంబ్లీపై కన్నేశారు అని ప్రచారం జరుగుతుంది. ఆయన అక్కడ రహస్య సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా మంచిది. ఎందుకంటే దివాకర్ రెడ్డి నలిగి ఫ్యాక్షన్లోనూ రకరకాల ఆర్థికంగానో ఉన్నత స్థితి చేయడానికి చాలా కాలం పట్టింది. ఇతను గోల్డెన్ స్పూన్ వచ్చాడు. పాపం అన్ని ఇది వడ్డించిన విస్తర డబ్బులు ఉన్నాయి. అనంతపురంలో వచ్చి నిలబడతానికి చాలా మంచిది కదా. గెలవాలి కదా, పార్టీ టికెట్ ఇవ్వాలి కదా, పార్టీ టికెట్ ఇస్తే కూడా గెలవాలి కదా. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే అనంతపురం ప్రజలు నీలం సంజీవ్ రెడ్డి గొప్ప వ్యక్తి, అంటే ఒక నిజాయితీ పరుడు, ఫ్యాక్షన్ ఎక్కడ ఎంకరేజ్ చేయాలి. అలాంటి సంజీవ్ రెడ్డిని ఓడించి తరిమినాగిరెడ్డి గారు ఓట్లేశారు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో. కారణం ఏంటంటే నాగిరెడ్డి కమ్యూనిస్టు భావాలు, తర్వాత తన యొక్క సామాజిక నేపథ్యం కానీ, ఆయన యొక్క హావభావాలు కానీ, వ్యక్తిత్వానికి కానీ, అంటే అలాంటి ఉన్నత మనస్తత్వం అనంతపురం. ఇలాంటి వాళ్ళు అనంతపురంలో క్షమించే పరిస్థితి రాదు, ఆ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి కూడా రాదు. తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం జిల్లాలో గుర్తొచ్చే పరిటాల కుటుంబం,
తాజాగా జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ, వాళ్ళిద్దరితో కూడా ప్రభాకర్ చౌదరి గారు కొంచెం దూరంగా అంటిముట్టనట్టుగా ఉంటారు అనే చర్చ ఉంది. నిజమేనా? ఎందుకు అంత టచ్ మీనట్టుగా ఉంటారు? ఒక్కటే పరిటాల రవి అనేటువంటి వ్యక్తితో నేను అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ లో స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా నాతో సన్నిహితంగానే అంటే అప్పుడప్పుడు మాకు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. కాలక్రమేణా అధికారం వచ్చిన తర్వాత ఆయన చుట్టూ కూడా కొంతమంది చేరుకొని 10 రకాలకు చెప్పించి తర్వాత కొంత ఆధిపత్యం చేయాలనేటువంటి భావన సరైనది కాదని రవికి చాలా సందర్భాల్లో చేశాను. దానివల్ల కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి. నాకు వ్యక్తిగత కక్షలు లేవు. దివాకర్ రెడ్డి కుటుంబంతో కూడా నాకు వ్యక్తిగత ఫ్యాక్షన్ కక్షలు లేవు. కానీ వీళ్ళ భావాల్ని, సిద్ధాంతాలు, విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించుకోకుండా నేను పబ్లిక్ లో సోషల్ సర్వీస్ లో చేయడానికి వచ్చాను. పాలిటిక్స్ అంటే నాకు సర్వీసు, రాజకీయాల్లోకి వచ్చి నేను భయపడి ఇంట్లో కూర్చునేటువంటి మనస్తత్వం కాదు. తప్పు అని చెప్పాలా. వీళ్ళు కూడా కొంత ఆధిపత్యం చేద్దాం. తర్వాత మేము వీళ్ళు ప్రజాప్రతినిధుల, రాజుల, వాళ్ళు మేము చక్రవర్తులు అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నాం. మీరు చక్రవర్తులు కాదు, మీరు ప్రజాప్రతినిధులు మాత్రమే అని అనునిత్యం గుర్తు చేస్తూనే ఉన్నా, భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటా. ఆ విధంగా కాకుండా మీరు రాచరిక పోకడలతో నియంత్రితంగా కర్రపెత్తనం చేస్తామంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అనంతపురంలోకి వచ్చి ప్రభాకర్ చౌదరి గారి పైన కూడా జేసీ దివాకర్ రెడ్డి ఆయన ఫ్యామిలీ కర్రపెత్తనం చేస్తుందా? కర్రపెత్తనం నా మీద చేయడానికి ఏంటంటే అక్కడ ఏదో కొంత సమాయత్తం అవుదాం. కొంతమంది ప్రతి మనిషి దగ్గర అవినీతి పరులు, రకరకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళని చీడపురులుగా కొంత దూరం పెడుతూ ఉంటాం కాలక్రమేణా మంచి చెడు తెలుసుకోవడానికి. అలాంటి వ్యక్తులను చేరదీసి ఏదో మేము ఇక్కడ కొంత పాగేద్దామంటే అది కుదరదు. తాడిపత్రి ప్రాంతాన్ని నాశనం చేసి మళ్ళీ అనంతపురంలో నేను పార్టీని పటిష్టం అక్కడ చేయండి. ఫస్ట్ అనంతపురంలో కాదు చేయాల్సింది. అనంతపురంలో పటిష్టం చేసే కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఒకవేళ పార్టీ కూడా ఈయన పటిష్టం చేస్తాడు, జేసీ పవన్ గారు ఆయన నాయకత్వంలో పనిచేయమంటే మా పార్టీ చెప్పిన పవన్ నాయకత్వంలోనే దివాకర్ నాయకత్వంలో పనిచేయాలంటే రాజకీయాల నుంచి బయటకు వచ్చి అవే సంస్థ ద్వారా దివాకర్ రెడ్డి ఫ్యామిలీ మీద ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రజాసంబద్ధంగా. అవే సంస్థ అధికారం పోయిన తర్వాత ప్రభాకర్ చౌదరి గారికి గుర్తొచ్చింది, అధికారంలో ఉన్నప్పుడు అవే సంస్థని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ అవే సంస్థ పేరుతో యాక్టివిటీ చేస్తున్నారు అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటే, మీరు ఎవరైతే చెప్తున్నారో లాస్ట్ ఇయర్ ఆగస్టులో రవీంద్ర భారతిలో మాణిక్ సర్కార్ త్రిపుర సీఎంను పిలుచుకొని వచ్చి నిజాయితీ అధికారం పోయింది, అధికారం పోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఇదే రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ పెట్టాం. తర్వాత చెన్నైలో పెట్టాను, బెంగళూరులో పెట్టాను. ప్రతి చోట నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ. అధికారంలో ఉన్నప్పుడు కూడా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ పుస్తకాలు రాయడం, తర్వాత అవార్డ్స్ ఇవ్వడం. ఢిల్లీలో పెట్టాను. ఢిల్లీలో సుజనా చౌదరి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా వచ్చాడు. మధుభూషణ్ గారు సెంట్రల్ కమిషన్ అతను వచ్చాడు. చాలా మంది వచ్చారు. ఢిల్లీలో పెట్టాను కదా ఎమ్మెల్యేగా. అంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తిరుగుతున్నాం. ఇయర్లీ వన్స్ చేస్తాం. ప్రతిరోజు పోయి, ఇప్పుడు ఫ్యాక్షన్ లేదు, ఏం లేదు, ప్రతిరోజు పోయి మేము ఇదో కార్యక్రమం చేయాలంటే కాదు, సంవత్సరానికి 1-2 ప్రోగ్రాములు పెట్టి అవేర్నెస్ తీసుకొని వస్తున్నాం. అది అధికారం ఉన్నా చేస్తాం, అధికారం లేకపోయినా చేస్తున్నాం. ప్రభాకర్ చౌదరి గారికి జేసీ ఫ్యామిలీతో గొడవ ఒరిజినల్ గా ఎందుకు చెప్పగలరా? ఇప్పుడు వచ్చి అనంతపురంలో వేలు పెడుతున్నాడనే గొడవ, లేకపోతే ఇంకేమైనా వేరే పాత గొడవలు ఏమన్నా? నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పివి చౌదరి గారని ఒక ఫ్రీడమ్ ఫైటర్ పెద్ద ఆయన ఉండేవాడు. పివి నరసింహరావు గారికి చాలా అత్యంత సన్నిహితుడు. పివి చౌదరి గారు పెద్ద మనిషి. అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈయన ఎమ్మెల్యేగా ఉండేవాడు. నేను అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా. వచ్చి ప్రైవేట్ సైన్యాన్ని వేసుకుని తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది, మేము ప్రతిపక్షం ఉన్నాం, ఆ మజుల్ పవర్ చూపించి బెదిరించి డి పుల్లయ్య గారిని ఎక్స్ఎంపీని ఇట్లందరినీ కూడా వదిలిపెట్టి మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటే వీళ్ళు తెలుగు కాంగ్రెస్ అని రకరకాల చిత్రీకరించే పరిస్థితి తీసుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్తున్నారు క్లియర్గా, ఆయన కొంత సమతుల్యంతోనూ ఒక సామాజిక పరంగా ఒక వివక్షతో పోలే ఎక్కడ కూడా. రాజశేఖర రెడ్డి గారు కూడా స్పాయిల్ చేయడానికి కారణం దివాకర్ రెడ్డి గారే. దీంట్లో గంట పదం చెప్పాను కాంగ్రెస్ పార్టీలో, తెలుగు కాంగ్రెస్ అనేది రకరకాలుగా మాట్లాడడం. తర్వాత ఆ రకంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే నేను ఆ రోజు అనుకున్నా కాంగ్రెస్ పార్టీలో ఇతని యొక్క ఈ యొక్క దౌర్జన్యకాండని మనం వ్యతిరేకించాలని చెప్పి ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. ప్రభాకర్ చౌదరి గారు చాలా కరెక్ట్ గా ఉంటారు, లోపల ఒకటి బయట ఒకటి ఉండరు, తప్పును తప్పుగా చూస్తారు, నిజాన్ని నిర్భయంగా చెప్తారు, నిజాలు బయటికి రావాలని కోరుకుంటారు అని. అనంతపురం జిల్లాకు సంబంధించిన తోపుర్తి ప్రకాష్ రెడ్డి గారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు కలిసారా ఈ మధ్య ఎప్పుడన్నా వాళ్ళు? నేను ఇంతవరకు పెద్దారెడ్డి అనే అతన్ని తాడిపత్రిలో పెళ్లిలో కలిశాను. అది కాళ శ్రీనివాసులు గారు, పార్సారథి గారు కూడా జిల్లా పార్టీ అనంతపురం అధ్యక్షుడు, హిందూపురం అధ్యక్షుడు ఇద్దరు వచ్చారు. సో అక్కడ పెళ్లిలో కూర్చొని కలవడం జరిగింది. ప్రకాష్ రెడ్డి ఇంతవరకు కలిసిందే లేదు. తోపుర్తి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తితో, తోపుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబం, వాళ్ళ నాన్న ఆత్మారాం రెడ్డి మా తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు పనిచేసిన వ్యక్తి. పరిటాల రవి గారు పార్టీలోకి రాకముందు ఆత్మారామరెడ్డి గారు పార్టీలో ఉన్నారు. అట్లా ఆత్మారామరెడ్డి గారి కుటుంబం తెలుసు. కానీ అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఈ వైసీపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాకు సంబంధించిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతోటి సెల్ ఫోన్ లో ప్రభాకర్ చౌదరి గారు టచ్ లో ఉంటారు అని. నాకు ఆ ప్రకాష్ రెడ్డి గారి నంబరు నా దగ్గర లేదు. తర్వాత పెద్దారెడ్డి అనేటువంటి వ్యక్తిది వాస్తవాలు మాట్లాడతాను నేను. పెద్దారెడ్డి వాళ్ళ అన్న సూర్యప్రతాప్ రెడ్డి నాకు స్నేహితుడు.
ఒకసారి మర్డర్ జరిగినప్పుడు కూడా ఇప్పుడు డిబేట్ లో నేనే వచ్చాను. ఫస్ట్ మర్డర్ జరిగింది ఆ రోజు. దివాకర్ రెడ్డిను ప్రభాకర్ రెడ్డి పాత్ర ఉందని ప్రశ్నిస్తే అంత నిర్ధారించలేము, కాలం కొంత వెయిట్ చూడాలా, ఇప్పుడే జరిగిందని చెప్పాను కూడా. అంటే నిష్పక్షపాతంగా చెప్పాను. ఆ రోజు నాకు దివాకర్ రెడ్డి ఆ రోజు నాకు రాజకీయ ప్రత్యర్థులు లేనప్పుడు కూడా. కానీ పెద్దారెడ్డి వాళ్ళ సోదరుడుగా నా దగ్గరికి అంటే నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు అతను ఎమ్మెల్యే కాకుండా కూడా ఎప్పుడన్నా అడపదడప వచ్చి మాట్లాడిపోయేవాడు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అతను ఎమ్మెల్యే అయిన తర్వాత అతను సెల్ ఫోన్లో మాట్లాడలేదు, ఇది మాట్లాడలేదు, పెళ్లికి వస్తే మాట్లాడాము. తర్వాత ఎప్పుడన్నా నా ఇంటికి కూడా ఇంతవరకు వచ్చింది లేదు, పెట్టలేదు. ఒకవేళ ఒకటి అడుగుతాను నరసింహారావు గారు, అంటే ఒక రాజకీయ పార్టీలో ఉన్నంత మాత్రాన నేను లేదా ఒక రాజకీయ పార్టీలో యాక్టివ్గా ఉన్నంత మాత్రాన వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడకూడదు? 100% తప్పు కాదు. తప్పేంటి? 100% తప్పు. నేను అదే చెప్తున్నా. 100% ఇదే మీరు చెప్పిన జేసీ పవన్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల్ని పెట్టి కోట్ల రూపాయలు వ్యయం చేసి మా మీద వ్యతిరేకంగా ఒక ఓటు ఒక ఓటు అని మాట్లాడలేదా? ఇదే దివాకర్ రెడ్డి గారితో అనంతపురంలో మైకి పట్టుకుని ఎమ్మెల్యేకి ఓటేదని చెప్పి బహిరంగంగా ప్రకటించలేదా? కానీ మేము ఆ పని చేయలేదు. అదే ఇవన్నీ మనసులో పెట్టుకుని వైసీపీ తోటి ఏమైనా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా? అందుకోసమే మీపై కూడా కేసులు పెట్టలేదా? నేను ఒకటే, మీరు ఒకటి నరసింహారావు, నేను చేయాలనుకుంటే బాహటానికి చేస్తాను. ఇప్పుడు నేను ఎవరికి నేను గులాం కాదు. ఒక పార్టీలో ఉన్న తర్వాత ఒక నాయకుని దగ్గరతో ఆ విధానాలు ఆయన వ్యక్తిత్వం తగ్గట్టు నడుస్తాం. ఆ విధంగా కాకుండా నేనేదో లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడిన అవసరం లేదు. ఇప్పుడు ఒకటే జేసీ పవన్ విషయం నిర్మోహమాట చెప్తాను. అనంతపూర్లోకి పార్టీ వాళ్ళు ఒకవేళ అనుమతి ఇచ్చి నువ్వు ఆడ క్యాండిడేట్ అని చెప్పి డిక్లేర్ చేసినప్పుడు నా నిర్ణయాన్ని కూడా అలా చెప్తాను. క్వశ్చన్ లేదు. ఎందుకంటే మా ఊరు బాగుండాలా, మేము బలంగా ఉండాలా. మమ్మల్ని బలహీనం చేసే పరిస్థితి యాక్సెప్ట్ చేయము. తర్వాత వాళ్ళ ఆగడాలు కూడా, వాళ్ళ యొక్క వ్యవహార శైలి కూడా మారాలా. ఒక నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఓడిపోయాను, నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఉన్నాను. నాకు తెలియకుండా మీరు సమావేశాలు పెట్టి పార్లమెంట్ అభ్యర్థిగా అని చెప్పి పెడితే దేనికి సంకేతం? అక్కడ డివిజనల్ పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, నగర పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, ఒక రీజనల్ పార్టీలో క్రమశిక్షణ ఉంటుంది. దాని విరుద్ధమే కదా. పరిచయం ఉన్న వాళ్ళు నలుగురితో ఆత్మీయ సమావేశం పెడితే ఏంటి తప్ప? ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్ కదా. పార్లమెంట్ ఇన్ఛార్జ్ పార్లమెంట్ నుంచి కంటెస్ట్ చేస్తే అక్కడ పార్టీ సిద్ధాంతాలు ఏమిటంటే నియోజకవర్గంలో శాసనసభ్యుడు కానీ ఓడిపోయిన వ్యక్తులతో కానీ కలిపి తర్వాత మీటింగ్ పెట్టాలా. ఆత్మీయ కలయిక ఏంటి? ఆత్మీయ అంటే తెలుగుదేశం పార్టీ బొమ్మ ఎందుకు వేసుకుంటావు? జేసీ ఆత్మీయ కలయికను పెట్టుకో. లేదు మీకు బలం ఉంది, మీరు సపరేట్ గా జేసీ బ్రాండ్ అని చెప్పి మీరు టికెట్ తీసుకొని గెలిపించుకోండి. ఎవరు అన్నారు? మీరే కంటెస్ట్ చేయండి ఇండిపెండెంట్ గా. 2004లో నాకు టికెట్ ఇవ్వలేదు, ఇండిపెండెంట్ వేసాను. స్వతంత్రంగా నాకు అసలు కొన్ని ఓట్లు వచ్చాయి, ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేస్తారు, పాలిటిక్స్ లో కొనసాగాలని. రాజకీయాలు అంటే అసహ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. నేను ఒకటే, తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఈ పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం జీవితంలో చేయను. కానీ కొంతమంది ఈ పార్టీలో ఉంటూ పార్టీకి అనునిత్యం ద్రోహం చేసేవాళ్ళు. ఒకవేళ పెద్దారెడ్డి, ప్రకాష్ రెడ్డి, ఇంకొకరు విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ క్లాస్మేట్ ఫ్రెండ్. తర్వాత అన్ని రాజకీయ వైసీపీ వాళ్ళతో ఎక్కువ సంబంధాలు. వి హనుమంతరావు నాతో బాగుంటాడు. వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ నేత, ముల్లపల్లి రామచంద్ర కేరళ, భువనేశ్వర్ కలితప్పుడు బీజేపీ జాయిన్ అయ్యాడు, అస్సాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. చాలా మంది నాతో మాట్లాడతారు, ఫోన్ లో మాట్లాడుతుంటాం. ఆ ఫోన్లన్నీ మాట్లాడిన మాత్రాన అదేదో మేమేదో మీరు అస్సాం వాళ్ళతో లేకపోతే తెలంగాణ వాళ్ళతో మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ జేసీ కుటుంబం పైన కోపంతో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రభాకర్ చౌదరి ఏమైనా చూస్తున్నారా? ఆ పార్టీ నాయకులతో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారా? ఒక ప్రచారం జరుగుతుంది, క్లారిఫికేషన్ ఇస్తారా? నేను ఈ పార్టీలో ఉండి వేరే పార్టీ వైపు చూడడం కానీ, లేదా ఈ పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పెట్టేటువంటి ద్రోహం చేసేటువంటి పరిస్థితి కాదు. ఒకవేళ రాజకీయాల నుంచి బయటకు రావాలనుకుంటే ఇలాంటి పోకడలున్న దివాకర్ రెడ్డి వాళ్ళ నాయకత్వంలో పనిచేయాల్సిన పరిస్థితి వస్తే రిజైన్ చేసి బయటకు వచ్చి అవే సంస్థ ద్వారా దౌర్జన్యాలను ఎదురగించేదే నా కార్యక్రమం. అప్పుడు అన్ని పార్టీలు కలుపుకుంటే నేను వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడితే తప్పని అంటే, నేను యాక్చువల్గా ప్రకాష్ రెడ్డి అని అతను కలవాలా, పెద్దారెడ్డిని తడుపుతో కలిసా. కానీ ఎవరిని కలవకూడదు, ఎవరితో మాట్లాడుకుంటే అది సరైన పంతా కూడా కాదు. ఎవరైనా ఇప్పుడు ప్రతి వాళ్ళు పెళ్లిలో కలుస్తుంది. పార్టీకి సంబంధించిన నాయకుడి కుటుంబంలో పెళ్లి అయితే ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వస్తుంటారు, తప్పేం కాదు. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తాను. నేను మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాతో రాజకీయ ప్రత్యర్థులు ఆ రోజు వైఎస్ఆర్సీలో ఉన్న వ్యక్తులతో వీళ్ళు పరోక్షంగా సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఏమి? సో మీరు రిపీట్ చేస్తారు దాన్ని? నేను రిపీట్ చేయడం ఉన్నారు, కానీ ఆ తప్పు నేను చేయను. నేను పార్టీలో ఉన్నంత వరకు పార్టీకి నిబద్ధత. నేను నిన్న ఎలక్షన్స్ లో ఒక ఓటు అటు ఒక ఓటు అని అంటే లోక్సభలో కనీసం 60-70 దెబ్బతీసిండే పరిస్థితి వచ్చింది. కానీ ఆ తప్పు చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఉంటే పద్ధతిగా ఉందాం, లేకపోతే బయటకు వెళ్ళి ఫైట్ చేద్దాం తప్ప క్వశ్చనే లేదని ఆ విధంగా ఆలోచిస్తాం తప్ప ఇక్కడుండి ఏదో ఇక్కడే గుంతలు తీసేటువంటి మనస్తత్వాలు ఎవరికో అందరికీ ప్రజలందరికీ కూడా తెలుసు జిల్లాలో. ఆ విధమైన మనస్తత్వం మనకు లేదు. తర్వాత వాళ్ళు ఎవరైనా ఆ రకంగా ఆలోచిస్తే మాత్రం దానికి వాళ్ళ కర్మ తప్ప నేను వేరే ఆలోచించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, నమస్కారం. ఇది ఇవాళ న్యూస్ మేకర్ కార్యక్రమం. వచ్చే వారం మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం.